ఇప్పుడైతే కొంచెం ఎక్కువగా వానలు పడుతున్నాయి కదండీ. వానలు పడ్డాయి అంటే ఖచ్చితంగా ఇంట్లో బాగా దోమలైతే ఉంటాయి కదా! దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే దోమలు కుడితే ఇంకా ఎక్కువ టెన్షన్ పడతారు కదా! ఒక్కసారి ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. ఇంకా మీ ఇంట్లో దోమలే కనిపించవు. ఫస్ట్ మనం ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా! అవైతే తీసుకొని ఇలా దంచుకోవాలి. పైన పొట్టు లేకుండా లోపల ఉంటాయి కదా చిన్నుల్లిపాయలు, అవైతే కావాలి. ఇట్లా దంచుకున్న తర్వాత మన ఇంట్లో మట్టి ప్రమిదలు ఉన్నాయనుకోండి, అవి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర లేవని చెప్పి ఇవైతే యూజ్ చేస్తున్నాను. ఇట్లాగా దీపం వెలిగించుకునే దాంట్లో అయితే ఈ చిన్నులపాయ అంతా వేసేసుకొని కొంచెము నువ్వుల నూనె కానీ, వేప నూనె కానీ, లేకపోతే ఆముదం కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటైతే వేసుకోవాలి. తర్వాత ఇందులోకైతే ఇట్లాగా మనం ఒత్తులు వెలిగించుకునేవి ఉంటాయి కదా, అవైతే పెట్టుకోండి. నేనైతే మాత్రం నా దగ్గర ఇవి ఉన్నాయని ఇవి పెట్టుకున్నాను. ఈ ఒత్తులు అయితే నూనె పీల్చుకుంటాయి కదా, ఇందులోకి కొంచెం కర్పూరం కూడా వేసుకోవాలి. కర్పూరం వేసుకున్న తర్వాత ఇట్లాగైతే మనము అగ్గిపెట్టెతో వెలిగించుకోవాలి. వెలిగించుకొని దోమలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయో అక్కడైతే పెట్టుకుంటే దీని నుంచి వచ్చే వాసనకైతే అంతగా దోమలు ఉండవు. ఇంకోటి ఏంటంటే మనము 6 టైంలో అయితే గుమ్మం దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, అటొకటి ఇటొకటి, అసలు దోమలే కనిపించవు. నచ్చితే సబ్స్క్రైబ్.